సిద్ధంగా లభించే ఆహార పదార్థాలలో తాటి ముంజలు ఒకటి. వేసవి తాపంలో చల్లని ముంజలు చలవనిస్తాయి. ఈ వేసవిలో రోడ్లపై నోరూరిస్తూ దర్శనమిస్తాయి. భోజన ప్రియులను ఆహ్వానిస్తున్నాయి తాటి ముంజలు. ప్రకృతి సిద్ధంగా లభించే ఆరోగ్యకరమైన పదార్థాలలో ఒకటి తాటి ముంజలు. ఈ తాటి ముంజలలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. వేసవి కాలంలో దొరికే తాటి ముంజల వలన బోలెడు ఉపయోగాలు ఉంటాయి. ఏప్రిల్ నుండి మొదలుకొని మే నెల చివరి వరకు తాటి ముంజలు మనకు పుష్కలంగా దొరుకుతాయి. ఎలాంటి కల్తీ లేని ప్రకృతి వరప్రసాదిని ఏదైనా ఉంది అంటే అది తాటి ముంజలే. తాటి ముంజలలో మన శరీరానికి కావలసిన బోలెడు పోషకాలు ఉంటాయి. ఎండాకాలంలో చెమటతో త్వరగా డీహైడ్రేషన్ అయ్యే వారికి తాటి ముంజలు శరీరం హైడ్రేట్ అయ్యేలా చేస్తాయి. ఇక తాటి ముంజలలో శరీరానికి కావలసిన ఏ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాటి ముంజలు మన శరీర బరువు తగ్గడానికి కూడా ఎంతగానో దోహదం చేస్తాయి. శరీరానికి చలవనిచ్చే ఈ తాటి ముంజలను ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. అలాంటి తాటి ముంజలు అమ్మేవారి కష్టాలు, బాధలను మనం ఒక్కసారి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్ పూదారి. నేను TR9 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కూకట్పల్లి. ఈరోజు మనం సుచిత్ర నుండి మేడ్చల్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పెట్ బషీర్ బాగ్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనకు ఎండాకాలంలో లభించేటువంటి తాటి ముంజల గురించి, వాటి ఉపయోగాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి మనం ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మాది నల్గొండ జిల్లా తిప్పటి మండలం ఇండూరు గ్రామం. ఈ వేసవి కాలంలో వచ్చే ఈ తాటి ముంజలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనికి ప్రధాన ప్రాముఖ్యత ఏంటంటే వీటిని తినడం వల్ల ఎండ దెబ్బ కొట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మాకు ఇక్కడ అమ్ముకొని గిట కొద్దిగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కొద్దిగా ఇబ్బంది ఉంది. కొద్దిగా దయచేసి ప్రజలు అందరూ దీన్ని సహకరించి దీన్ని ముందడుగు వేయడం కారణానికి మన డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చిన్న హెల్ప్ అడుగుతున్నాము. ఇప్పుడు ఈ తాటి ముంజలు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చినందుకు మీరు ఇంకా తాటి ముంజలకి అమ్ముతున్నారా, లేదంటే అసలు కస్టమర్లకు ఎలా ఇస్తున్నారు? మేము అక్కడి నుంచి మాకు తీసుకురావడానికి చాలా రిస్క్తో కూడిన పని. మేము ఒక డజన్ వచ్చేసి 100 రూపాయలు ఎక్కడ అమ్ముతున్నాము. ప్రజలు ఇక్కడ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని బాగా సేల్ చేయడం జరుగుతుంది. అంటే కస్టమర్లు మేము అనుకున్న రేట్ల ప్రకారమే కస్టమర్ కూడా మాకు సహకరిస్తున్నారు. మీరు ఎన్ని రోజులు ఇప్పుడు ప్రజెంట్ 1 మంత్ నుంచి సీజన్ స్టార్ట్ అయింది. ఇంకా 1 మంత్ 20 డేస్ ఉండే అవకాశం ఉంది. వర్షాలు లేకపోతే ఇంకా మినిమం ఒక 50 డేస్ 60 డేస్ ఇంకా 2 మంత్స్ నడిచే అవకాశం ఉంటుంది. మీకు ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ద్వారా ఎలాంటి సహాయం కావాలి? నేను చెప్పాల్సిన విషయం ఒక్కటే, ట్రాఫిక్ వాళ్ళే కొద్దిగా మాకు కొద్దిగా న్యూసెన్స్ చేసే అవకాశం ఉంది. న్యూసెన్స్ చేసే అవకాశం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కొద్దిగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు. దీన్ని అందరూ తమ దృష్టిలో ఉంచుకొని కష్టపడే ప్రజల వ్యాపారాల మీద కొంచెం నిఘా ఉంచాలని మేము కోరుతున్నాం. మాది నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామం. మేము ప్రతి సంవత్సరం సమ్మర్లో ఒక 1 మంత్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ తాటి ముంజలు అనేది నేచర్ ఆర్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆర్డర్ అంటే ప్రకృతి నుంచి వచ్చేది ఇది ఒక్కటే. ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది, కానీ తాటి ముంజల్లో ఏ కెమికల్ మందు లాంటి ఏది ఉండదు. అది ప్రకృతి నుంచి వచ్చేది మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పండు తీసుకున్నా కూడా దాంట్లో కెమికల్ వేసి పండించడం అదేదో జరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఎలాంటిది ఏమీ ఉండదు, నేచర్ నుంచి వచ్చేదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకోటి మన ఆరోగ్యానికి చాలా, ఎండాకాలంలో సలవ ఒంటికి. ఇంకొకటి ఏంటిదంటే మన తాతల కాలంలో, తండ్రుల కాలంలో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక తాడి చెట్టుకున్న ఉపయోగాలు ఏ చెట్టుకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది చెట్టు పుట్టి పెద్ద కాగానే దాని
కమ్మలు ఉన్నాయి కదా, ఆ కమ్మల్ని మన గుడిసె లెక్క వేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు. ఆ కమ్మల నుంచి వచ్చే దాని తర్వాత కళ్ళు వచ్చేది. అది కళ్ళు కాకుండా అట్లనే ఉంచితే ఆ గోలని ముంజలు వస్తాయి. ఆ ముంజలే ఇప్పుడు తీసుకొచ్చాము. ఈ ముంజలు కూడా కాదనుకుంటే మళ్ళీ కళ్ళు అవుతుంది. మళ్ళీ ఆ కళ్ళు కూడా కాదనుకుంటే మళ్ళీ తాటి పండు అవుతుంది. ఆ పండు కూడా కాదు, ఆ పండు కూడా అట్లనే వస్తే అది భూమిలో పడి మళ్ళీ గేగుల రూపంలో వస్తుంది. ఆ గేగు కూడా కాదనుకుంటే మళ్ళీ చెట్టు అవుతుంది. కాబట్టి ఈ తాటి చెట్టుకున్న ఉపయోగం ఏ చెట్టుకు లేదు నాకు తెలిసినంత వరకు. మనకు వెనకటి కాలంలో ఎడ్లకు పశువులకి కొట్టాలు వేసుకోవడానికి కమ్మలు కావచ్చు, తాడి మొద్దులు కావచ్చు, అదేవిధంగా పొరకలు ఊక్కోవడానికి కావచ్చు, ప్రతి ఒక్కడానికి తాడి చెట్టుకున్న ఉపయోగాలు దేనికి లేవు. నా ఫీల్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే మన జాతీయ చెట్టు, రాష్ట్ర చెట్టు తాడి చెట్టు చెప్తే చాలా బెటర్. తాడి చెట్టు చేస్తేనే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే దీనికి ఉన్నంత లాభాలు ప్రజలకు ఉపయోగపడే, జీవనానికి ఉపయోగపడే లాభాలు ఏ చెట్టులో లేవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేయదలుచుకున్నాం సార్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.